క్రీస్తు నాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం మనకు ఆశ మరియు విశ్వాస గురించి చెప్తుంది. యెషయా ప్రవక్త ద్వారా ప్రభు ఇలా అంటున్నారు, నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృష్టించుదును. అంటే ప్రభు మన జీవితంలో ఉన్న బాధలు, కష్టాలు, కన్నీళ్లు చూసి వదిలిపెట్టారు. అంటే ప్రభు మన జీవితంలో ఉన్న బాధలు, కష్టాలు, కన్నీళ్ళని చూసి వదిలిపెట్టారు. మన జీవితాన్ని కొత్తగా చేయగల శక్తి ప్రభువుకే ఉంది. కాబట్టి కష్టం ఉన్నప్పటికీ ప్రభులో ఆశలు కోల్పోవద్దు. సువార్తలో ఒక రాజాధికారికి తన కుమారుడు చాలా అనారోగ్యంగా ఉన్నాడు. అతడు యేసు దగ్గరకు వచ్చి తన కుమారుడిని స్వస్థపరచనని వేడుకుంటాడు. అప్పుడు యేసు, వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని అంటారు. ఆ మనిషి యేసు చెప్పిన మాటను నమ్మి ఇంటికి వెళ్తాడు. తర్వాత అతని సేవకులు వచ్చి అదే సమయంలో అతని కుమారుడు బాగుపడ్డాడని చెబుతాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది యేసు మాటలో శక్తి ఉంది అని. ఇక్కడ మనం ఒక మంచి పాట నేర్చుకుంటున్నాం. ఆ మనిషి అద్భుతాన్ని కళ్ళతో చూడలేదు, కానీ యేసు మాటను నమ్మాడు. అదే నిజమైన విశ్వాసం. మన జీవితంలో కూడా కష్టాలు, అనారోగ్యాలు వచ్చినప్పుడు ప్రభువును నమ్మాలి. ప్రభు చెప్పిన మాటను ఎప్పుడు వృధా కాదు. విశ్వాసంతో ఉన్న వారికి జీవితంలో ప్రభు కొత్త ఆశను మరియు ఆనందాన్ని ఇస్తారు. మనము కూడా ఆ రాజాధికారిలా విశ్వాసముతో ప్రభువును ఆశ్రయించాలి. కొన్ని సందర్భాల్లో ఫలితం వెంటనే కనిపించకపోయినా ప్రభు పని చేస్తూనే ఉంటారు. కాబట్టి నిరాశపడకుండా ప్రార్థనలో మరియు విశ్వాసములో నిలకడగా ఉండాలి. ఆమెన్.